హలో అండి. వెల్కమ్ టు తెలుగు మ్యాన్. తెలుగు మ్యాన్‌కి మీ స్వాగతం. సో, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము మన ఇండియన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ గురించి. మనము వింటూనే ఉన్నాము. యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బస్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బస్సులు కాలిపోతున్నాయి. రోడ్ల పైన మనుషులు యాక్సిడెంట్లతో చనిపోతున్నారు. ప్లేన్‌లో వెళ్దామంటే 100 డిలేలు, క్యాన్సిలేషన్స్, 100 ప్రాబ్లమ్స్. ఎందుకంటే మన ఇండియాలో జనాభా ఎక్కువుంది. ఎయిర్‌లైన్స్ చాలా తక్కువున్నాయి. ఇప్పుడు మీలో చాలా మందికి తెలిసుండదు. మన ఇండియాలో హైవేలైతే ఇంప్రూవ్ అయ్యాయి. లాస్ట్ ఒక 10, 15 ఏండ్లలో మంచి మంచి హైవేస్ వచ్చాయి. 6 లేన్, 8 లేన్ అంటే ఒకసారే పక్కన 6 కార్స్, 8 కార్స్, 12 కార్స్ కూడా వెళ్ళే అంత పెద్ద పెద్ద హైవేస్ మన ఇండియాలో క్రియేట్ అయ్యాయి. కానీ ఇప్పుడు కూడా ఇండియాలో ప్రతి ఒక్క సంవత్సరం 150,000 కంటే ఎక్కువ మంది చనిపోతారు రోడ్ యాక్సిడెంట్లలో. ఇది వింటేనే భయంకరంగా ఉంది. న్యూజిలాండ్ లాంటి కంట్రీ మొత్తం జనాభానే ఒక 50 లక్షల చేంజ్ ఉంటుంది. మన కంట్రీలో ప్రతి ఒక్క సంవత్సరము రోడ్ యాక్సిడెంట్లలో 150,000 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇది 150,000 అనే నెంబర్ మనకు రిపోర్టెడ్ యాక్సిడెంట్స్. ఏవైతే యాక్సిడెంట్స్ రిపోర్ట్ కాలేదు పోలీసులకి, ఇంకా అవి ఎన్ని ఉంటుండొచ్చో. ఇంకా బస్సులు మీరు చూస్తూనే ఉన్నారు. బస్సులు కాలిపోతున్నాయి. బస్సు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకుంటలేరు. రీసెంట్గా బెంగళూరుకేని హైదరాబాద్ వచ్చే బస్సు ఏదైతే ఉంది, ఇది బెంగళూరుకేనా తిరుపతికేనా ఎక్కడికేనో నేను మర్చిపోయాను. కానీ ఒక బస్సు అది యాక్సిడెంట్ అయినప్పుడు దాని లోపల ఉన్న ప్యాసింజర్స్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ అద్దాలు విరగ్గొట్టనికి లోపట సుత్తెలు కూడా లేకుండే. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది లేదు. చిన్న ఒక 50 రూపాయల సుత్తె కూడా ఆ బస్ ఓనర్స్ అద్దం ఇరగొట్టనికి పెట్టలేదు. బస్సు అద్దాలు చాలా గట్టిగా ఉంటాయి. అవి మనం చేతితో ఇరగొట్టి దాంట్లోకి బయటికి వెళ్ళలేము. దానివల్ల ఎంతోమంది ఆ బస్సులో చనిపోయారు. ట్రైన్ అంటారా? ట్రైన్వి కూడా యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క కొన్ని నెలలకు మనం వింటాము, ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ట్రైను పట్రీ తప్పింది, ట్రైన్లు ఒక ట్రైన్కి ఒక ట్రైన్ గుద్దుకుంది. ఓకే, యాక్సిడెంట్స్ మాట పక్కన పెడితే మన ఇండియాలో ట్రైన్ సిస్టమ్ ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. మన ఇండియాలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లైఫ్ లైన్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గుండె అనేది ట్రైను. ఇండియా 99% పాపులేషన్ ఒక జాగకేని వేరే జాగాకి వెళ్ళనికి ట్రైనే వాడతారు ఇప్పుడు కూడా. అలాంటి ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇప్పుడు కూడా పూర్తిగా డెవలప్ కాలేదు. మనము ట్రైన్ స్టేషన్కి వెళ్తే ఇప్పుడు కూడా చాలా హడావిడి, లొల్లి. అసలు ఎలా ఉంటుందంటే అది ఒక పద్ధతిగా ఇప్పుడు కూడా లేదు. నీట్నెస్ అనేది పూర్తిగా ఇప్పుడు కూడా లేదు. కొత్త కొత్త ట్రైన్స్ వచ్చాయి. వందే భారత్ అనేది చాలా మంచిది. మన గవర్నమెంట్కి మనం థ్యాంక్ యూ చెప్దాము. కానీ ఇప్పుడు కూడా హైదరాబాద్కి బెంగళూరు వెళ్ళాలంటే వందే భారత్ ట్రైన్ దగ్గర 9 అవర్స్ పడుతుంది. హైదరాబాద్ టు బెంగళూరు జస్ట్ 530-40 కిలోమీటర్లు అంతే. 530-40 కిలోమీటర్లు వెళ్ళనికి ఒక లేటెస్ట్ ట్రైన్ వందే భారత్ లాంటి ట్రైన్కి కూడా దగ్గర 9 అవర్స్
9 గంటలు పడుతుందంటే అది ఫాస్ట్ ట్రైన్ ఏమీ కాదు. నేబరింగ్ సిటీ హైదరాబాద్, బెంగుళూరు అంటే పక్కన పక్కన సిటీస్. చాలా మంది బెంగుళూరులో పనిచేసే వాళ్ళు హైదరాబాద్ వస్తుంటారు. హైదరాబాద్‌లో పనిచేసే వాళ్ళు బెంగుళూరు ఎళ్తుంటారు. చాలా రెగ్యులర్‌గా ఎవ్రీ వీకెండ్‌కి వెళ్తారు. ఇలాంటి 2 ఇంపార్టెంట్ సిటీస్ మధ్యల ఒక హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అనేది ఉండాలి. ఎన్నో కంట్రీస్‌లో, యూరోపియన్ కంట్రీస్‌లో పక్కన సిటీకి వెళ్ళాలి, పక్కన స్టేట్‌కి వెళ్ళాలంటే వాళ్ళు ప్లేన్ ఎక్కరు. కారు కూడా నడిపియ్యరు. బస్సులో కూడా వెళ్ళరు. సింపుల్‌గా ట్రైన్ ఎక్కేస్తారు. ట్రైను 100 కిలోమీటర్స్ పర్ అవర్ యావరేజ్ వెళ్తది. యావరేజ్ అంటే ఇప్పుడు బెంగుళూరు చేరాలంటే అది ఒక 5 అవర్స్‌లో చేరిపోతుంది. అలా ఉంటే మనకు ప్లేన్ ఎక్కే అవసరమే ఉండదు. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి, సెక్యూరిటీ చెక్ పాస్ చేసి, ప్లేన్‌లో కూర్చొని, బెంగుళూరులో దిగి, లగేజ్ కలెక్ట్ చేసుకొని, మనము మన డెస్టినేషన్‌కి వెళ్ళే వరకు, మన ఇంటికి, ఆఫీస్‌కో వెళ్ళే వరకు ప్లేన్‌లో కూడా ఒక 5 గంటలు అవుతుంది. ప్లేన్ ప్రయాణం 1 గంటనే. కానీ మొత్తం ఆ సిస్టమ్ ఏదైతే ఉంటది అది 5 గంటలు అవుతది. సో, తెలుగు మ్యాన్‌లో ఇవాళ మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, మనమందరము ఈ విషయం పైన ఫోకస్ చెయ్యాలి. మనము పర్సనల్‌గా ఫస్ట్ అయితే రోడ్ సేఫ్టీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. రోడ్‌లో యాక్సిడెంట్స్ కావడానికి ఓన్లీ మన హైవే కండిషన్స్ ఒకటే కారణం కాదు. రోడ్ల పైన యాక్సిడెంట్స్ కావడానికి కారణం కేవలం మన రోడ్లు, హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవిటి కండిషన్స్ ఒకటే కాదు. మెయిన్‌గా మన మనము ఫస్ట్ అయితే ఇండియాలో కరెక్ట్‌గా కార్ డ్రైవింగ్, మోటార్ సైకిల్ రైడింగ్ ఇవి కరెక్ట్‌గా నేర్చుకోము. మనము ఏదో బ్రోకర్‌కి డబ్బులు తినిపిచ్చేసి ఒక లైసెన్స్ అనేది తీసేసుకుంటాం. ఇండియాలో లైసెన్స్ తీసుకోవడం అంటే ఒక పెద్ద జోక్. అసలు డ్రైవింగ్ రానివాడు కూడా ఇండియాలో లైసెన్స్ తీసేసుకుంటాడు బ్రోకర్‌కి డబ్బులు కట్టి. అది ఎంత పెద్ద సిగ్గుచేటు, ఎంత బ్యాడ్ విషయం అంటే మనము మన ప్రాణంతోనే కాదు వేరోళ్ళ ప్రాణంతో కూడా ఆడుకుంటున్నాం. తెలుగు మ్యాన్‌లో మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు దయచేసి డ్రైవింగు, మోటార్ సైకిల్ రైడింగు కరెక్ట్‌గా చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. డ్రైవింగ్ స్కూల్ కూడా ఏదో తక్కువ డబ్బులు తీసుకొని నేర్పించేది కాదు. మంచి మంచి డ్రైవింగ్ స్కూల్స్, మారుతి డ్రైవింగ్ స్కూల్, ప్రొఫెషనల్ డ్రైవింగ్ స్కూల్ అది. అలాంటి డ్రైవింగ్ స్కూల్ మీరు జాయిన్ అయ్యి కరెక్ట్‌గా డ్రైవింగ్ అంటే ఏందో నేర్చుకోండి. దాని తర్వాత లైసెన్స్ తీసుకోండి. ఇంకా మీరు కారులో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోండి. మీ కారులో చిన్న పిల్లలు ఉంటే బేబీ సీట్ అని ఒకటి దొరుకుతుంది. మన ఇండియాలో పిల్లలంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ అని అంటూ ఉంటాం. పిల్లలకి బంగారం కొంటాము. పిల్లలకి కాస్ట్‌లీ కాస్ట్‌లీ చదువులు చదివిపియనికి స్కూల్‌లో వేస్తాం. కానీ వాళ్ళు కారులో కూర్చున్నప్పుడు అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకొని చిన్నపిల్లల్ని కారులో గట్టిగా బ్రేక్ కొట్టినప్పుడు లేతే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పిల్లోడు ఎగిరి అద్దానికి గుద్దుకుంటాడు. చిన్న పిల్లలకి మనం సీట్ బెల్ట్ కూడా వేయాలి. అందుకే బయట కంట్రీస్‌లో కంపల్సరీగా బేబీ సీట్ అనేది వాడతారు. ఆ బేబీ సీట్ ఎలా డిజైన్ ఉంటదంటే ఆ బేబీ సీట్‌కి సీట్ బెల్ట్ వేస్తారు. చిన్న పిల్లలు ఈవెన్ 1 ఇయర్ ఓల్డ్ చిన్నపిల్లలు ఆ బేబీ సీట్‌లో కూర్చోవచ్చు. 5, 6 వేల రూపాయల్లో దొరుకుతది ఆ బేబీ సీటు. మీరు దయచేసి మీ పిల్లలకు బేబీ సీట్ కొని కారులో కూర్చోపెట్టండి. మీరు కూడా కారులో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా వేసుకోండి. మీ కారులో కూడా అద్దాలు విరగ్గొట్టనీకి ఒక సుత్తే అమెజాన్‌లో దొరుకుతది. కార్ గ్లాస్ బ్రేకర్ అంటారు దాన్ని. అది కొనుక్కోండి. ఒక రూ. 100 ఉంటది. చాలా మంది కార్‌లల్లో ప్రమాదం జరిగినప్పుడు అద్దాలు ఓపెన్ కాక, డోర్‌లు ఓపెన్ కాక లోపట్నే మంట తగిలి చనిపోతుంటారు. అండ్ స్పీడ్‌ని కంట్రోల్‌గా పెట్టుకోండి. కొత్త కారులు కొనేసి మరీ 150, 200 స్పీడ్‌లలో వెళ్ళనీకి మనుషులు ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోతాయి. వేరోళ్ళ ప్రాణాలు
ఏంట్ మనము రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కూడా చాలా ప్లేస్లలో స్కై వాక్ అని ఉంటుంది. అంటే గవర్నమెంట్ కట్టారు. రోడ్డు బిజీ రోడ్లలో రోడ్ క్రాస్ చేయకుండా ఇలా పైకి స్టేర్ కేస్ లాంటిది ఒకటి కట్టి రోడ్డుకి వేరే సైడ్ మనం దిగొచ్చు. కానీ ఆల్మోస్ట్ ఎవ్వరూ అది ఉపయోగించరు. బిజీ రోడ్లు క్రాస్ చేస్తారు. దానివల్ల రోడ్డు క్రాస్ చేసే మనిషికి ప్రమాదం, ఎవరైతే కారు మోటార్ సైకిల్ నడిపిస్తున్నారో వాళ్ళకి ప్రమాదం. అలా ఎన్నో జీవితాలు ఫినిష్ అయిపోతుంటాయి. సో దయచేసి రోడ్ క్రాస్ చేస్తుంటే మీరు జీబ్రా క్రాసింగ్ దగ్గరికి చెయ్యండి, లేకపోతే మీరు ఆ స్కై వాక్ అనేది ఎక్కి వేరే సైడ్ దిగండి. చిన్నపిల్లల్ని రోడ్డు పైన వదిలేయకండి. ఎప్పుడు చిన్నపిల్లల్ని మీతో పాటు రోడ్ క్రాస్ చేపియండి. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇంకా వేరే ఫీల్డ్లో ప్రొఫెషనల్స్ ఇవాళ రేపు బాగానే డబ్బు సంపాదిస్తున్నారు. మనము గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు. మేమందరము కొద్దిగా ఎక్కువ డబ్బు టికెట్కి కట్టనీకి రెడీ ఉన్నాము. మీరు ఒక హై స్పీడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మెయిన్ సిటీస్ మధ్యలో, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, ఇలాంటి పక్కన మెయిన్ సిటీస్ మధ్యలో ఒక ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ ట్రైన్ హైదరాబాద్కి బయలుదేరితే డైరెక్ట్గా అది మళ్ళీ బెంగళూరులోనే ఆగాలి. దాని యావరేజ్ స్పీడ్ 100 కిలోమీటర్స్ ఉండాలి. అంటే అది ఒక 160-170 కిలోమీటర్స్ పర్ అవర్ నాన్ స్టాప్ వెళ్తూ ఉంటే దగ్గర మనకు అది కొద్దిగా స్లో అయ్యి మళ్ళీ ఫాస్ట్ అయ్యి అలా చూస్తే యావరేజ్ స్పీడ్ 100 ఉంటుంది. అప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు అది 5.5 అవర్స్లో చేరుతుంది. మనం గవర్నమెంట్కి కూడా ఇలాంటి రిక్వెస్ట్లు పెట్టాలి. మనము ఎవరైతే కొద్ది గొప్ప మంచి డబ్బు సంపాదిస్తున్నామో మనము టికెట్కి కొద్దిగా ఎక్కువ రేటు కట్టడానికి రెడీ ఉండాలి. సో మనము ఎప్పుడు కూడా తక్కువ డబ్బు కట్టి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి ప్రయత్నం చెయ్యొద్దు. మనం ఎప్పుడు కొద్దో గొప్ప ఎక్కువ డబ్బు కట్టడానికి రెడీ ఉండాలి. ఎందుకంటే సేఫ్టీ అనేది తక్కువ రేట్లో ఎప్పుడూ రాదు. మనము తక్కువ రేటు బట్టలు వేసుకోవచ్చు, తక్కువ రేటు టీవీలు ఇవన్నీ కొనొచ్చు, అడ్డమైన తిండి కూడా మానేయొచ్చు. కానీ ట్రాన్స్పోర్ట్ జాగాలో తక్కువ రేటు బస్సు, తక్కువ రేటు పడవ, తక్కువ రేటు ఇవి మాకు కావాలి అని మనం ఆలోచించకుండా కొద్దిగా ఎక్కువ రేటు కట్టి కరెక్ట్ సేఫ్టీ మెయింటైన్ చేసే కంపెనీస్ బస్సులు, పడవలు ఇవన్నీ మనము వాడాలి. పిల్లలకి కార్ సీట్ కొనాలి. మనం కరెక్ట్గా డ్రైవింగ్ స్కూల్ జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవాలి. ఇండియా గ్రో కావాలంటే గవర్నమెంట్ చేసేస్తుంది అనుకోవద్దు. గవర్నమెంట్ ఎవ్వరు, మనమే ఓట్లేసి ఒకరిని అసైన్ చేశాం. చీఫ్ మినిస్టర్ ఎవరు? మన స్టేట్కి సిఇఓ. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన కంట్రీకి సిఇఓ. మనము వాళ్ళకి చెప్పాలి, మేము రెడీ ఉన్నాము సిటిజన్స్ లాగా ఈ కంట్రీని డెవలప్ చేయండి. సో అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. బాయ్. తెలుగు మ్యాన్ సైనింగ్ ఆఫ్.